ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఫేజ్ 14 2026 సంబంధించి మొదటగా మనకు 3000+ వేకెన్సీస్ మనకు అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు అభ్యర్థులకు. సో ఎందుకనగా కొన్ని వేకెన్సీస్ని వాళ్ళు రీజనల్ వైజ్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. సో బ్యాడ్ న్యూస్తో పాటు కొంచెం మనకు గుడ్ న్యూస్ కూడా అందించడం జరిగింది. సో క్యాన్సిల్ చేసిన పోస్టులు కొన్ని ఎక్కువగా ఉన్నప్పటికీ బట్ సేమ్ అదే ఆల్మోస్ట్ ఎన్ని క్యాన్సిల్ చేసారో కొంచెం వాటికి దగ్గరలో మనకు కొన్ని వేకెన్సీస్ కూడా మనకు 75+ వేకెన్సీస్ కూడా డిఆర్డిఓ సెప్టెంబర్ నుంచి ఎస్ఎస్సి ఫేజ్ 14లో యాడ్ చేయడం జరిగింది. అయితే ఈ డిఆర్డిఓ సెప్టెంబర్ నుంచి వస్తున్న లేదా యాడ్ చేయబడుతున్న వేకెన్సీస్ ఏంటి, వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఎగ్జామినేషన్ లెవెల్ పూర్తిగా మనం చూద్దాం. రీజనల్ వారీగా కూడా చూద్దాం. మరి ఏ రీజియన్లో డిఆర్డిఓ సెప్టెంబర్ని ఇంక్లూడ్ చేస్తారో చూద్దాం. ఓకే రైట్. అదేవిధంగా ఏ రీజియన్స్లో ఏ రకాల వివిధ పోస్ట్ కోడ్తో సహా క్యాన్సిలేషన్ ఎక్కడుందో పూర్తి వివరాలు మనం వీడియోలో నేర్చుకుందాం. కొత్త చూసిన మిత్రులు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో మరిన్ని ఎస్ఎస్సి ఫేజ్ 14 సంబంధించిన అప్డేట్స్ అన్నీ మీకు రియల్ టైం బేసిస్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా రైట్. సో ఏ డిపార్ట్మెంట్లో క్యాన్సిల్ చేయడం జరిగిందంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఓకే. సో జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో మనకు వేకెన్సీస్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇందులో మీకు సిఆర్ రీజియన్లో ఓకే. సో సిఆర్ రీజియన్లో మనకు ఈ రకాలైన పోస్ట్ కోడ్తో సహా 11926 CR 12026 CR 12126 CR 12226 CR 12326. సో ఇలా మీకు 21423 వేకెన్సీస్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈఆర్ రీజియన్లో సో పోస్ట్ కోడ్తో సహా మీరు చూసుకోవచ్చు. ఈఆర్ 12026 ఈఆర్ 12126 అలా ఈఆర్ రీజియన్లో కూడా మనకు 12826 వరకు మనకు వేకెన్సీస్ అనేది క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఈఆర్ రీజియన్లో కొంచెం ఎక్కువగా వేకెన్సీస్ దగ్గరగా 51 పైచీలుగా 65+ వేకెన్సీ అనేది ఈఆర్ రీజియన్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఎన్ని రీజియన్లో చూడొచ్చు. ఎన్ని రీజియన్లో 106 626 అండ్ 10126 ఇలా వేకెన్సీస్ ముందే క్యాన్సిల్ చేశారు. సో క్రితం ఫేజ్ 13లో ఎలా జరిగింది అని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఫేజ్ 13లో ఎలా చేశారంటే సో ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కొన్ని వేకెన్సీస్ క్యాన్సిల్ చేశారు. బట్ ఈసారి ఫేజ్ 14లో ఎలా చేశారంటే ఎగ్జామ్ కాకముందుకి అంటే నోటిఫికేషన్ రిలీజింగ్ టైంలోనే అప్లికేషన్ ఎన్ని డేట్కి ముందుగానే మనకు కొన్ని క్యాన్సిలేషన్ నోటిఫికేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎస్ఎస్సికి 80% సంబంధం లేదు. ఎందుకంటే సో ఎస్ఎస్సి ఫేజ్ 14లో ఉండే వేకెన్సీస్ అన్ని వివిధ యూజర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళ ఫైనాన్షియల్కి సంబంధించిన విషయం అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ సో ఎన్ని రీజియన్లో సో ఎన్ని 10826 నుంచి ఎన్ని 14526 వరకు మనం క్యాన్సిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మీకు దగ్గరగా 30+ వేకెన్సీ ఇక్కడ లేపేశారు. నెక్స్ట్ సదరన్ రీజియన్. ఓకే. సో సదరన్ రీజియన్ మరి కేకేఆర్ రీజియన్లో క్యాన్సిల్ అయినాయంటే సో కేకేఆర్ రీజియన్లో క్యాన్సిల్ అవ్వలేదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఏదైతే కర్ణాటక కేరళ రీజియన్ ఉందో సో కర్ణాటక మరియు కేరళ రీజియన్లో నో క్యాన్సిలేషన్, దెర్ ఇస్ నో సచ్ క్యాన్సిలేషన్స్. సో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నెక్స్ట్ సదరన్ రీజియన్లో కూడా మనం కొన్ని పోస్టులు క్యాన్సిల్ చేయడం జరిగింది. అండ్ వెస్టర్న్ రీజియన్లో కేవలం ఓన్లీ 25 మట్టుకే క్యాన్సిల్ చేశారు. అది కూడా సో మల్టీ ఎంటీఎస్ లెవెల్ పోస్టులు క్యాన్సిల్ చేయడం జరిగింది 25 చొప్పున. నెక్స్ట్ సదరన్ రీజియన్లో ఎస్ఆర్ 11826 7 లేపారు, ఎస్ఆర్ 11926 3 లేపారు, ఎస్ఆర్ 12026 4 లేపారు, ఎస్ఆర్ 12126 4 లేపారు, ఎస్ఆర్ 12226 5 లేపారు, ఎస్ఆర్ 12326 8 లేపారు, ఎస్ఆర్ 12426 1 లేపారు, ఎస్ఆర్ 12526 1 లేపారు, ఎస్ఆర్ 13326 2 లేపారు. నెక్స్ట్ ఆర్ 12326లో 25 పోస్టులను లేపడం జరిగింది, ఇలా తీసివేయడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ ఎవరైతే ఆర్ రీజియన్లో సో మల్టీ టాస్కింగ్ అప్లై చేద్దాం అనుకున్నారో లేదా ఇదివరకు అప్లై చేసి ఉన్నారో సో ముందుగానే వాళ్ళకి క్యాన్సిలేషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఓకే. సో మరి ఇప్పుడు చూసినట్టయితే దగ్గరగా మనకు వేకెన్సీస్ అన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ఆల్మోస్ట్ 100కు పైచీలుగానే వేకెన్సీస్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అదేవిధంగా 104+ వేకెన్సీస్ని మనకు డిఆర్డిఓ సెప్టెంబర్ ద్వారా మనకు యాడ్ చేయడం జరిగింది. బట్ అవి ఏ రీజియన్లో యాడ్ చేశారు అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎన్ఆర్ రీజియన్లో యాడ్ చేశారు. ఏ రీజియన్లో అంటే ఎన్ఆర్ రీజియన్లో యాడ్ చేయడం జరిగింది. సో ఏ రీజియన్ అంటే ఎన్ఆర్ రీజియన్లో యాడ్ చేయడం జరిగింది. కేకేఆర్లో ఎస్ఆర్లో మాత్రం యాడ్ కాలేదు. ఓకే. సో అండర్ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్ ద కమిషన్ హ్యాస్ డిసైడెడ్ 4 అడిషనల్ టైప్స్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ డిఆర్డిఓ సెప్టెంబర్ అండర్ ఫేజ్ 14 ఎగ్జామినేషన్. ద డీటెయిల్స్ ఆఫ్ ద పోస్ట్ ఆర్ annexed. అదర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద నోటీస్ డేటెడ్ విల్ రిమైన్ అన్చేంజ్. ఓకే రైట్. ఇక్కడ చూడొచ్చు. ఓకే చూడండి. సో డిఆర్డిఓ సెప్టెంబర్. ఓకే.
సో డిఆర్డిఓ సెప్టెంబర్ నుంచి మనకు 4 రకాల కొత్త పోస్టులు ఇక్కడ మీకు యాడ్ చేయడం జరిగింది. అది ఏ రీజియన్లోకి వస్తున్నాయి అంటే ఎన్ఆర్ రీజియన్లోకి వచ్చినాయి. సో టోటల్ ఎన్ని అంటే 104 వేకెన్సీ అని చెప్పుకోవచ్చు. సో ఒకటి ఫైర్ ఇంజన్ డ్రైవర్, నెక్స్ట్ ఫైర్ ఫైటర్, నెక్స్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఏ, నెక్స్ట్ వెహికల్ ఆపరేటర్ ఏ. ఓకే, వెహికల్ ఆపరేటర్ ఏ. ఇవి పోస్టుల కోడ్ ఎన్ఆర్ 21226, ఎన్ఆర్ 21326, ఎన్ఆర్ 21426, ఎన్ఆర్ 21526. ఇవి పోస్టుల యొక్క కోడ్లు అనమాట. సో ఎక్కడి నుంచి వచ్చినాయండి మనకు? సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సెప్టెం డిఆర్డిఓ. ఓకే, సో యాక్చువల్గా సెప్టెం ఎంటీఎస్ అని ఒక రకమైన వేకెన్సీస్ అంతకుముందు ఎప్పుడో 2017లో ఇచ్చేవారు డిఆర్డిఓ సెప్టెం ఎంటీఎస్ అని. సో అప్పుడు అది క్యాన్సిల్ చేశారు. సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది. ఓకే, రైట్. సో మరి ఫైర్ ఇంజన్ డ్రైవర్లో క్వాలిఫికేషన్ మెట్రికులేషన్. సో నెక్స్ట్ ఫైర్ ఫైటర్ కూడా మెట్రికులేషన్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ సో హయ్యర్ సెకండరీ 10+2, సెక్యూరిటీ అసిస్టెంట్కి అయితే హయ్యర్ సెకండరీ 10+2. నెక్స్ట్ వెహికల్ ఆపరేటర్ మెట్రికులేషన్. సో వీటికి మెట్రికులేషన్తో పాటు స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఇక్కడ కూడా సంథింగ్ ఏదో ఫైరింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సో ఇక్కడ ఫిజికల్ ఏమైనా పీఈటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో వెహికల్ ఆపరేటర్ ఇక్కడ కూడా డ్రైవింగ్ టెస్ట్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, రైట్. సో వేకెన్సీ చూసినట్టయితే, సో కేటగిరీ వైజ్ చూసినట్టయితే సో అన్రిజర్వ్ 3, ఈడబ్ల్యూఎస్ 1, మొత్తం 4. ఏవి? ఫైర్ ఇంజన్ డ్రైవర్. నెక్స్ట్ సో ఫైర్ ఫైటర్ వచ్చేసి అన్రిజర్వ్లో 7, ఎస్సీలో 1 అండ్ టోటల్ 8. సో ఫైర్ ఫైటర్లో. నెక్స్ట్ సెక్యూరిటీ అసిస్టెంట్ డిఆర్డిఓ సెప్టెంబర్ నుంచి. సో ఎస్సీ కేటగిరీలో 1, నెక్స్ట్ ఓబీసీలో 2, అన్రిజర్వ్లో 14. సో టోటల్గా 17 వేకెన్సీస్ యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వెహికల్ ఆపరేటర్ ఫ్రమ్ ద డిఆర్డిఓ సెప్టెంబర్ మెట్రిక్ లెవెల్. సో ఎస్సీ 5, ఎస్టీ 4, ఓబీసీ 8, సో అన్రిజర్వ్ 51, ఈడబ్ల్యూఎస్ 7 అండ్ టోటల్ వచ్చేసి ఇక్కడ 75 వేకెన్సీస్. సో ఓవరాల్ చూసినట్టయితే మనకు 100 పైచీలకు వేకెన్సీస్ అని మనకు యాడ్ చేయడం జరిగింది. సో అత్యధికంగా వేకెన్సీస్ ఎక్కడ ఉన్నాయంటే మెట్రిక్ లెవెల్, దట్ ఈస్ వెహికల్ ఆపరేటర్ ఏ. సో దీనికి డ్రైవింగ్ టెస్ట్ ఉండే అవకాశాలు కూడా ఉంది. బట్ సో అప్లై చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, వేరెవర్ స్కిల్ రిక్వైర్డ్. సో అది తర్వాత మనకు తెలుస్తుంది. ఓకే, రైట్. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి. సో 100కు పైచీలుగా వేకెన్సీస్ నొక్కేశారు. బట్ 100కు పైచీలుగా వేకెన్సీ కూడా యాడ్ చేశారు. బట్ ఎస్ఆర్ రీజియన్లో మాత్రం లేవు. సో ఎన్ఆర్ రీజియన్లో, ఓకే, ఎన్ఆర్ రీజియన్లో యాడ్ చేయడం జరిగింది. జాగ్రత్తగా గమనించవచ్చు. ఇక్కడ మీరు ఎన్ఆర్ రీజియన్లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో కేకేఆర్ ఎవరైతే మన తెలుగు స్టేట్స్ పీపుల్ వాళ్ళు మోస్ట్లీ ఎస్ఆర్ రీజియన్, కేకేఆర్ రీజియన్లో అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఎస్ఆర్ రీజియన్లో కొంత మనకు నష్టం కలిగించింది. బట్ కేకేఆర్ రీజియన్లో ఎక్కడ వేకెన్సీ అనేది క్యాన్సిల్ అవ్వలేదు కూడా. సో ఫ్యూచర్లో మరి ఏమైనా అప్డేట్ వస్తుందా అంటే మనకు కూడా తెలియదు, అది చూసుకోవాలి తర్వాత. సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్ అండి. సో క్యాన్సిల్ మళ్ళీ పెద్ద స్థాయిలో అయితే అవ్వవు. ఇప్పటికే చాలా పెద్ద స్థాయిలో వాళ్ళు తీసేశారు కాబట్టి మళ్ళీ అవ్వడానికి ఛాన్స్ అయితే లేవు. సో బీ పాజిటివ్ అండ్ డూ ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ కొత్తగా చూసిన మన ఫేజ్ 14 అభ్యర్థులు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి అప్డేట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము ఆన్ రియల్ టైం బేసిస్. థ్యాంక్ యూ.